ప్రైజ్ లార్డ్. అందరికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో అందరికి వందనాలు. ప్రియులరా, ఈరోజు ప్రకటన గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు తెలియపరచాలని నేను ప్రేయర్లో కూర్చున్నప్పుడు చిన్న ప్రేరణ వచ్చింది. అంటే నాకు తెలిసిన విషయాలు దేవుడు నా మధ్యలో పెట్టిన మాటలు కొన్ని మీకు తెలియపరచడానికి ఈరోజు మేము ముందుకి ఆత్మ ప్రేరణ ద్వారా రావడం జరిగింది. అయితే నేను చెప్పే విషయాల్లో కొన్ని మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. అయితే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక పార్ట్ వైజ్గా ప్రకటన గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు నేను తెలియపరచాలని ఆశపడతా ఉన్నాను. అయితే ఈరోజు మొట్టమొదటిగా మనం ప్రకటన గ్రంథం అనగానే మనకు గుర్తొచ్చేది ఏడేండ్ల శ్రమల కాలం. ఈ ఏడేండ్ల శ్రమల కాలం గురించి చాలామందికి తెలుసు. చాలా డినామినేషన్స్ వాళ్ళు చాలా రకాలుగా వీటిని బోధిస్తూ ఉంటారు. అయితే ఏడేండ్ల శ్రమల కాలం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ముందుగా 70 వారాల గురించిన చరిత్ర మనకు తెలియాలి. ఈ 70 వారాల గురించి చరిత్ర తెలియాలంటే యేసుక్రీస్తు వారు సజీవుడిగా ఉన్న దినాల్లో, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో సంచరిస్తున్న దినాల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒలీవల కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు తనను అడిగారు, అయ్యా, నీ రాకడికి యుగ సమాప్తికి సూచనలేవి అని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు ఆయన, నా పేరిట అనేక మంది అబద్ధ క్రీస్తులు వస్తారు, అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగుతూ ఉంటాయి అని చెప్తూ ఆ 24వ అధ్యాయం 15వ వచనంలోకి వచ్చేసరికి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు అతి పరిశుద్ధ స్థలంలో మీరు కూర్చుండుట చూచినప్పుడు అన్న మాటతో ప్రారంభించబడింది. అయితే ఈ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు దానియేలు గురించిన ప్రస్తావన ఎందుకు ఎత్తారు అంటే, మనం అంత్యకాలం గురించి తెలుసుకోవాలంటే చాలా విషయాలు దానియేలు గ్రంథంతోనే లింకప్ అయి ఉన్నాయి. దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథం రెండు పక్కపెక్కి పెట్టి మనం చదివితేనే ఈ అంత్యకాలపు యొక్క దర్శనాల గురించి, రాకడి గురించిన సందర్భాలు మనకు అర్థమవుతాయి. మిట్టుకు దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనం గమనిస్తే 24వ వచనం నుంచి మనం గనక చదవగలిగితే, తిరుగుబాటు మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడను అని రాయబడింది. పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము గురించిన సందర్భాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ జరగాలి అంటే 70 వారాలు పడతాయి అని చెప్పి దానియేలుతో దర్శనంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొంచెం కనుక మనం కిందకి చదివితే, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడకు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములు యందు పట్టణపు రాచి వీధులను కందకములను మరలా కట్టబడను. ఇక్కడ మనం గమనిస్తే ఈ 70 వారముల గురించిన వివరణ ఈ దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంది. ఈ 70 వారాల గురించి మాట్లాడుతూ ఈ 70 వారాలని ఈ 9వ అధ్యాయంలో 3 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి 7 వారాలు యెరూషలేములో మందిరం మరలా కట్టించవచ్చని ఆజ్ఞ బయలుదేరి అభిషక్తుడొక అధిపతి ఈ లోకానికి వచ్చేంత వరకు 7 వారాలు పడతాయని అన్నమాట రాయబడింది. తర్వాత 62 వారాలు యెరూషలేము యొక్క మందిరము, ఆ వీధులు అవన్నీ కట్టబడటానికి తొందరగల సమయంలో, అంటే అక్కడ తొందరగల సమయంలో ఎందుకు అన్నాడంటే అర్జెంటుగా కట్టవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ యెరూషలేము ప్రజలు ఆ మందిరాన్ని కడుతున్నప్పుడు చాలా అవాంతరాలు ఎదుర్కొన్నారు కాబట్టి త్వరితగతిలో ఆ మందిరాన్ని కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి 62 వారాలు ఆ మందిరాన్ని కట్టడానికి, ప్రాకారాలను కట్టడానికి సమయం సరిపోతుందని అక్కడ రాయబడింది. ఇప్పుడు 70 వారాల లెక్క మనం గమనిస్తే ఈ 7 వారాలని 62 వారాలని రెండింటిని మనం కలిపి చదవాలి. అలా గనక రెండింటిని కలిపితేనే మనకు ఒక మంచి వివరణ వస్తుంది. యెరూషలేములో ఉన్న ప్రజలు బబులోను దేశంలోనికి చెరపట్టబడిన తర్వాత రాజైన కోరేషు దినముల్లో జెరుబ్బాబెలు నాయకత్వంలో కొంతమంది యెరూషలేములోనికి రావటం, దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రారంభించడం, మళ్ళీ అది ఆగిపోవటం జరిగింది. తర్వాత ఎజ్రా, నెహెమ్యా, అర్తహషస్త రాజు కాలంలో వాళ్ళు వచ్చి, అంటే BC 445 కాలంలో నెహెమ్యా మళ్ళీ తిరిగి యెరూషలేము ప్రాకారాలను కట్టడానికి పూనుకున్నాడు. ఇదంతా జరిగి మళ్ళీ యేసుక్రీస్తు వారి లోకానికి తిరిగి రావడానికి, అభిషిక్తుడు అన్న మాట కూడా మెస్సయ్య అని ఉంది. మెస్సయ్య తిరిగి మళ్ళీ వచ్చేంత వరకు ఈ 62 వారములు 7 వారములు కలిపి 69 వారాలు మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ విషయాన్ని కొద్దిగా అలా పక్కన పెడితే, ఇంతకీ వారము అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటంటే 7 రోజులు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం రోమన్ క్యాలెండర్ని మనం ఫాలో అవుతూ ఉంటాం. అయితే యూదులు వాడే క్యాలెండర్ వేరుగా ఉంటుంది,
దాన్ని చంద్రమాన సంవత్సరం అంటారు. వాళ్ళకి 360 రోజులు మాత్రమే ఉంటది. మనకి ప్రొఫెటికల్ ఇయర్ అంటారు. ప్రవచనాత్మక సంవత్సరం అని. ఇప్పుడున్న మన ప్రస్తుత కాలంలో ఉన్న క్యాలెండర్‌లో 365 రోజులు ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పబడిన ఆ 70 వారముల లెక్క రోమన్ క్యాలెండర్ ప్రకారం కాక యూదుల క్యాలెండర్ ప్రకారం మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయానికొస్తే వారము అనగానే 7 రోజులు మనకి ఒక ఆలోచన ఉంది. అయితే బైబిల్ పరిభాషలో వారము అంటే 7 రోజులు కాదు, 7 సంవత్సరాలుగా మనం భావించాలి. బైబిల్‌లో కూడా దీనికి ఒక మంచి నిరూపణ ఉంది. మనందరికీ తెలుసు ఆదికాండం 29వ అధ్యాయంలో యాకోబు లాబాను దగ్గరికొచ్చినప్పుడు రాహేల్‌ని ఎంతగానో ప్రేమిస్తాడు. అప్పుడు లాబాను చెప్తాడు యాకోబుతో, "నువ్వు గనక 7 సంవత్సరాలు నా కుమార్తె కొరకు నా కోసం పనిచేస్తే రాహేలుని నీకిచ్చి వివాహం చేస్తానని" లాబాను యాకోబుతో చెప్పినప్పుడు యాకోబు గారు 7 సంవత్సరాలు రాహేలు గారి కోసం కొలువు చేస్తాడు. అయితే లాబాను యాకోబును మోసం చేసి రాహేలుకి బదులుగా లేయానిచ్చి వివాహం చేయటం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న యాకోబు గారు మరి లాబాను దగ్గరికి వెళ్ళి, "నువ్వు నాకు చేసిన పనేంటి" అని ఆయన అడిగినప్పుడు అప్పుడు లాబాను గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆదికాండం 29, 27 వచనంలో లాబాను యాకోబుతో మాట్లాడతాడు, "ఈ వారము కూడా సంపూర్తి చేయము. మరి 7 సంవత్సరాలు నీవు నాకు కొలువు చేసిన యెడల నా కుమార్తె అయిన రాహేలును కూడా నీకిచ్చి వివాహం చేస్తానని" లాబాను గారు యాకోబు గారితో చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే ఆదికాండంలో ఈ లాబాను యాకోబు మధ్యలో జరిగిన సంభాషణలో మనం గమనిస్తే ఈ వారము అన్నాడు. వారము అని కంటిన్యూషన్ ఏమన్నాడంటే మరి 7 సంవత్సరములు కొలువు చేయి అన్నాడు. కాబట్టి వారము అంటే 7 సంవత్సరాలని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. అదే విధంగా దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 70 వారములు అంటే 70 వారములు అంటే రోజుల కింద లెక్కేసుకోకూడదు. అది సంవత్సరముల కింద మనం లెక్క వేసుకోవాలి. అంటే 70 వారములు అంటే 70 ఇంటూ 7 సంవత్సరములు. అంటే 7 ఇంటూ 70 ఇంటూ 7 7 490 సంవత్సరాలు మనకు వస్తా ఉంది. దీన్ని మనం విడగొట్టాలి. ఎలాగా అంటే ఇశ్రాయేలు ప్రజలు చెరలోనికి కొనుపోబడిన తర్వాత అర్తహషస్త రాజు కాలంలో తిరిగి వచ్చి మళ్ళీ పునఃప్రారంభించినప్పుడు 445 బీసీలో ప్రారంభించారు. ఆ రోజు నుంచి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేంత వరకు అభిషిక్తుడగు అధిపతి నిర్మూలము అంటే ఆయన చనిపోయేంత వరకు ఇన్ని సంవత్సరాలు పడతాయని స్పష్టంగా రాయబడింది. కాబట్టి 62 + 7 కలిపితే 69 వారముల కింద వస్తది. 69 వారాలు ఇంటూ 7 వేస్తే 483 సంవత్సరాలు పడతదని మనకు స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది. అంటే ఈ 483 సంవత్సరాలు గడిచేసరికి యేసుక్రీస్తు వారు వచ్చి ప్రాణం పెట్టడం జరుగుతది. దేవుని బిడ్డలారా మనం గమనించాలి. ఇక్కడ 70 వారముల లెక్కని ఈ విధంగా మనం విశ్లేషించాల్సిన అవసరం ఉంది. అయితే మిగిలిన ఒక్క వారం ఉంది. ఈ ఒక్క వారం సంగతి ఏంటి? ఒక వారము అంటే 7 సంవత్సరాలు ఇంకా మనకి మిగిలిపోతా ఉంది. ఈ 69 వారాల లెక్క పూర్తయింది యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టేంత వరకు. అయితే ఇంకా ఒక్క వారం మిగిలిపోయింది. ఆ ఒక్క వారము భవిష్యత్తులో జరగవలసింది. అది ఇప్పుడు జరగలేదు. అంటే 69 వారాలు తర్వాత 483 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ చివరి 7 సంవత్సరాలు జరగటానికి చాలా గ్యాప్ ఉంది. యేసుక్రీస్తు వారు ప్రాణం పెట్టిన నుంచి రేపు భవిష్యత్తులో అంత్య అబద్ధ క్రీస్తు వచ్చేంత వరకు ఈ గ్యాప్ మామూలుగా ఈ సంఘటనలన్నీ జరగాలి. అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలన జరగాలి. ఇదంతా జరగాలి కాబట్టి ఆ ఒక్క వారం ఇంకా పూర్తి కాలేదు. భవిష్యత్తులో ఆ 7 సంవత్సరాలు జరగబోతా ఉంది. ఆ 7 సంవత్సరాలే 7 ఏండ్ల శ్రమల కాలం అని మనం గుర్తుపట్టాలి. ఈలోగా దేవుడు తన పరిపాలన ఇక్కడ జరిగించాడు. తన సంఘాన్ని సిద్ధపరుస్తా ఉన్నాడు. భవిష్యత్తులో ఈ రాజ్యాలన్నీ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. 24లో చెప్పినట్లుగా మత్తయి సువార్తలో యుద్ధాలు, భూకంపాలు, రాజ్యాల మీదకి రాజ్యం, జనం మీదకి జనం లేస్తారు. మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అంతా జరుగుతూ ఉంటుంది. ఈలోగా ఐక్యరాజ్య సమితిలో దశరాజు కూటమి ఏర్పడుతుంది. అంటే 10 రాజ్యాలన్నీ కలిపి ఒకటవుతాయి. మనకి దానియేలు గ్రంథం అలాగే ప్రకటన గ్రంథంలో కూడా మనం గమనిస్తే 10 కొమ్ముల గురించిన వివరణ మనకు తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలు ఒకటవుతాయో వాటిల్లో చిన్న కొమ్ము అనేవాడు ఒకడు వస్తాడు. వాడే అంత్య అబద్ధ క్రీస్తు. ఈ అంత్య అబద్ధ క్రీస్తు సాధారణమైన వ్యక్తే గాని వాడు చనిపోయి 3వ రోజున తిరిగి లేపబడటం ద్వారా కొన్ని అతీతమైన శక్తులు వాడికి వస్తాయి. దీని గురించి నా ఫుల్ వివరణ నేను మరొక ఎపిసోడ్లో ఇస్తాను. టూకీగా ఈరోజు మీకు అందిస్తా ఉన్నాను. ఎప్పుడైతే 3 రోజుల తర్వాత చనిపోయి వీడు చిన్న కొమ్ము అనేవాడు చిన్న రాజ్యం నుంచి వచ్చిన వాడు లేస్తాడో ఇక అందరూ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోతా ఉన్న సందర్భంలోనే ఇశ్రాయేలు దేశంలో
అబద్ధ ప్రవక్త ఒకటి లేస్తాడు. ఈ అబద్ధ ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలందరినీ మోసం చేస్తాడు. మీరు ఎన్నో దినాల నుంచి ఎదురు చూస్తున్న మెస్సయ ఎవరో కాదు, ఇదిగో ఇతనే. చనిపోయి మూడో దినాన లేస్తాడని బైబిల్‌లో వ్రాయబడింది కాబట్టి, ఆ లేచిన వాడు ఇతనే మెస్సయ అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకి నమ్మబలికి వాళ్ళ మధ్యలో కొన్ని సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు చేస్తాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది నమ్మరు. అప్పుడు ఈ అంత్యాబద్ధ క్రీస్తు అనేవాడుతో 7 సంవత్సరాలు వీళ్ళు నిబంధనను ఏర్పరచుకుంటారు. అంటే 7 సంవత్సరాలు మా మీద పరిపాలించడానికి నీకు అధికారం ఇస్తున్నాము. ఈ 7 సంవత్సరాల్లో నువ్వు గనక మెస్సియా అని మాకు అర్థమైతే మా మీద శాశ్వతమైన అధికారాన్ని నేను మీకు ఇస్తామని చెప్పి 7 సంవత్సరాలు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ 7 సంవత్సరాలు ఒప్పందం కుదుర్చుకుంటానే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 27వ వచనంలో మనం చదివితే, అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధన స్థిరపరచును అని ఉంది. ఒక వారం అంటే 7 సంవత్సరాలకి అంత్యబద్ధ క్రీస్తు ఇశ్రాయేలు జనాంగంతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. అది ఇప్పుడు జరిగింది కాదు, జరిగిపోయింది కాదు, భవిష్యత్తులో జరగబోయేది. చాలామంది చెప్పేది ఏంటంటే గతంలో జరిగిపోయిందని. లేదు లేదు, లేఖనాలు అలాగ చెప్పలేదు. ఒకవేళ జరిగిపోయి ఉంటే అంత్యబద్ధ క్రీస్తు ఎప్పుడొచ్చాడు? 666 ముద్ర మనకి ఎప్పుడు వేయబడింది? సంఘం ఎప్పుడు శ్రమల్లో హింసించబడింది? ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఇవన్నీ జరగలేదని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ మిగిలిన ఒక్క వారము భవిష్యత్తులో జరగబోయేది. ఆ ఒక్క వారమే 7 ఏండ్ల శ్రమల కాలం. దయచేసి విజ్ఞులైన వారి ఈ విషయాలని గమనించాలి. ఆ లేఖనాల్లో ఉన్నదన్నట్లుగా బోధించడానికి దేవుని ఆత్మ ప్రేరణలో మేము ముందుకు రావడం జరిగింది. ఇంకా చాలా విషయాలున్నాయి. ప్రభు చిత్తం అయితే ఇలాగే ఒక్కొక్కటి ప్రతిరోజు మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి 7 ఏండ్ల శ్రమల కాలం అంటే ముందుగా మనకి 70 వారముల యొక్క వివరణ మనకు తెలియాలి. ఆ 70 వారముల యొక్క వివరణ నేను మీకు ముందుగానే తెలియపరిచాను. ఇక మిగిలిన ఒక్క వారం భవిష్యత్తులో ఉంది. ప్రభువు దాన్ని ఎప్పుడు అనుమతిస్తాడో తెలీదు. అది కూడా కొద్ది కాలంలోనే సమయంలోనే జరగబోతా ఉంది. యెరూషలేములో మళ్ళీ తిరిగి మూడో మందిరం కట్టబడితే గనక ఖచ్చితంగా ఈ అంత్యబద్ధ క్రీస్తు పాలన ప్రారంభించబడతదని మనకు ఒక సూచనగా ఉంది. కాబట్టి ఈ 70 వారాల వివరణ మీకు అర్థమైందని నేను తెలియపరుస్తున్నాను. మళ్ళీ ఆ 7 ఏండ్ల శ్రమల కాలం భవిష్యత్తులో జరగబోతా ఉంది. దాంట్లో అబద్ధ క్రీస్తు ఇశ్రాయేల్‌ని శ్రమ పెట్టబోతా ఉన్నాడు. పరిశుద్ధ పట్టణమును వాడు క్రాళ్లతో దొక్కుతాడు. బలిని, నైవేద్యాన్ని అర్ధవారానికి నిలిపివేస్తాడు. అంటే 42 నెలలకే ఆ బలిని నిలిపివేస్తాడన్న సంగతి అక్కడ వ్రాయబడింది. ఇంకా వీటి గురించిన విశ్లేషణ నేను రాబోతున్న ఎపిసోడ్స్‌లో నేను మీకంతా వివరణంగా అందిస్తాను. అంతవరకు సెలవు. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.